హాయ్ వెల్కమ్ టు ఇంగ్లీష్. లాస్ట్ లెసన్లో మనం వర్డ్, ఫ్రేజ్, సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ సెంటెన్సెస్లోని రకాలను కూడా తెలుసుకున్నాం. అయితే సెంటెన్స్లో భాగాలు ముఖ్యంగా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేవి ఉంటాయి. వాటి గురించి ఇవాళ లెసన్లో తెలుసుకుందాం. మన తెలుగులో ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? కర్త, కర్మ, క్రియ ఇలా ఉంటుంది. అంటే ఉదాహరణకు రాము పాఠశాలకు వెళ్ళను. ఇందులో రాము అనేది కర్త, పాఠశాల అనేది కర్మ, వెళ్ళను అనేది క్రియ. ఇంగ్లీష్ వాక్యం దీనికి భిన్నంగా ఉంటుంది. అంటే తెలుగులో కర్త, కర్మ, క్రియ అనేది ఉంటే ఇంగ్లీష్లో కర్త, క్రియ, కర్మ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే రూపంలో ఉంటుంది. క్రియ అనేది ఇంగ్లీష్ వాక్యంలో మధ్యలో ఉంటుంది. అంటే కర్త తర్వాత క్రియ వస్తుంది, తర్వాత కర్మ వస్తుంది. వాక్య నిర్మాణం గురించి తర్వాత లెసన్లో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీన్ని సెంటెన్స్ స్ట్రక్చర్ అంటాం. అంటే ముందు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగములు అనేవి పూర్తి చేసిన తర్వాత ఈ వాక్యం ఎలా ఉంటుంది, దాని నిర్మాణం ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యంలో అంటే ప్రతి వాక్యము రెండుగా విభజించారు. ఒకటి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే దీన్నే మనం తెలుగులో విషయము, మామూలుగా దీనికి రకరకాల అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం ద సబ్జెక్ట్ అని అంటే కర్త. ఇక ప్రెడికేట్ తిరిగి రెండు భాగాలు ఉంటుంది, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ప్రతి వాక్యంలో ఈ రెండు భాగాలను మనం గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? సాధారణంగా సబ్జెక్ట్ అనేది నామవాచకం కానీ సర్వనామం కానీ ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో దీన్నే నౌన్ అంటే నామవాచకము, ప్రొనౌన్ అంటే సర్వనామం. దీనికి ఒక రెండు ప్రశ్నలు ముఖ్యంగా మనం వీటికి సమాధానం చెప్పచ్చు. ఎవరు, ఏమిటి? ముఖ్యంగా సబ్జెక్ట్ అనేది వస్తువు, వ్యక్తి కావచ్చు, లేదా ప్రదేశము, ప్రాంతము కావచ్చు, వస్తువు కావచ్చు, జంతువులు కావచ్చు. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి, రాము వెంట్ టు స్కూల్. ఇందులో రాము అనేది సబ్జెక్ట్, వెంట్ టు స్కూల్ అనేది ప్రెడికేట్. ఈ వాక్యంలో ఎవరు అనేది ప్రశ్నించినప్పుడు రాము అనేది వస్తుంది. రాము అనేది సబ్జెక్ట్. మరి రాము ఏం చేశాడు? స్కూల్కి వెళ్ళాడు. సబ్జెక్ట్ అనేది ఎవరు అనేది ఏమిటి అనేది తెలియజేస్తే ఇక్కడ ఆ ప్రెడికేట్లో సబ్జెక్ట్ ఏం చేసిందో, ఆ సబ్జెక్ట్ చేసిన పనిని గురించి తెలిపేటటువంటిదే ఈ ప్రెడికేట్. రాము సబ్జెక్ట్. రాము ఏం చేశాడు? స్కూల్కి వెళ్ళాడు. సో ఇక ప్రాంతాలు, వీటి పేర్లు కూడా మనం సబ్జెక్ట్లోనే వస్తుంది. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ. హైదరాబాద్ అనేది సబ్జెక్ట్, ఈజ్ ద బెస్ట్ సిటీ అనేది ప్రెడికేట్. ఈ ప్రెడికేట్లో మళ్ళీ వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి మాత్రమే. నెక్స్ట్ ఒక వస్తువు గురించి. పెన్ అనేది ఒక వస్తువు, థింగ్. ఇది సబ్జెక్ట్. ఈజ్ రైటింగ్ టూల్ అనేది ప్రెడికేట్. ఏమిటి అనే దానికి సమాధానం పెన్. పెన్ ఏం చేస్తుంది అంటే దీనికి సంబంధించి వివరించేదే ఈ ప్రెడికేట్. పెన్ అనేది రైటింగ్ టూల్, అంటే పెన్ అనేది మనం రాయడానికి వాడేటటువంటి ఒక సాధనం లేదా పరికరం. నెక్స్ట్ యానిమల్స్. డాగ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ డాగ్ అనేది సబ్జెక్ట్. అది ఏంటిది? కుక్క అనేది విశ్వాసం కలిగిన జంతువు అనేది ప్రెడికేట్. సో ఇక్కడ ఏంటి అంటే డాగ్, దీనికి సమాధానం డాగ్. అది ఏంటి? దానికి అంటే కుక్కకు సంబంధించిన గుణగణాలను కానీ దాని గురించి తెలియజేసేదే ఈ ప్రెడికేట్. సో 4 రకాలైనటువంటి వాక్యాలు. ఈ పదాలకు సంబంధించి మనం వీటికి బదులు రాము వెంట్ టు స్కూల్ నెక్స్ట్ వాక్యం రాయాల్సి వస్తే ఈ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఇక్కడ రాముకు బదులు హీ వాడతాం. హీ అంటే ఇక్కడ హీ అంటే ఎవరు? అతడు అంటే రాము. ఈ రాము అనేది నౌన్, హీ అనేది ప్రొనౌన్. అంటే ఒక నౌన్కే కాదు, దాని ప్రొనౌన్ కూడా ఇక్కడ సబ్జెక్ట్లో వస్తుంది. నౌన్ లేదా ప్రొనౌన్ అనేది ఈ సబ్జెక్ట్లో వస్తాయి.
వీటి గురించి ఇంకా అంటే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం వివరంగా తెలుసుకోవచ్చు. ప్రతి వాక్యాన్ని మనం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్గా విభజించవచ్చు. కానీ కొన్నిసార్లు అంటే అది ముఖ్యంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో ఇంతకు ముందు లెసన్లో తెలుసుకున్నాం. ఇది ఆజ్ఞాపించడం లేదా విజ్ఞప్తి చేయడం, సూచించడం వీటికి సంబంధించిన ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఇంతకుముందు లెసన్లో ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. గో, కమ్. ఈ గో, కమ్ అనేది ఒక వర్డ్ సెంటెన్సెస్. అంటే గో అనేది వర్డ్ కూడా, అదే సెంటెన్స్ కూడా. కమ్ అనేది వర్డ్ అండ్ సెంటెన్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వాక్యంలో సబ్జెక్ట్ అనేది మనకు కనిపించదు. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వాక్యంలో మనకు సబ్జెక్ట్ అనేది కనిపించదు. ఏంటి ఇక్కడ గో అనేది యు గో. అంటే దీన్ని విభజించాలి అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్గా విభజించాల్సి వస్తే మనం కంపల్సరీగా ఇక్కడ యు అనేది ఉన్నట్టు గుర్తించాలి. యు గో దేర్, నీవు అక్కడికి వెళ్ళు. ఎవరిని చెప్తాం? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి నీవు అక్కడికి వెళ్ళు అని చెప్తాం. ఇదే సబ్జెక్ట్. అంటే ఈ వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? యు అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ గో దేర్ అనేది ప్రెడికేట్. అట్లాగే కమ్ హియర్, ఈ వాక్యంలో కూడా మనకు సబ్జెక్ట్ కనిపించదు కానీ ఉంటుంది. కమ్ హియర్ అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి మనం ఆజ్ఞాపిస్తాం. కమ్ హియర్ అంటే ఇక్కడికి రా. ఎవరిని? యు కమ్ హియర్ అంటే నీవు, ఎదురుగా ఉన్న వ్యక్తి నీవు లేదా మీరు. సో ఒక్కరు ఉంటే నీవు, ఎక్కువ మంది అంటే మీరు. అదే బహువచనంలో మనం వాడాల్సి వస్తే అంటే పెద్దవాళ్లకు మీరు అని కూడా వాడతాం. మీరు ఇక్కడికి రండి, యు కమ్ హియర్. కానీ పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తాం? ప్లీజ్ కమ్ హియర్ అని అంటాం. ప్లీజ్ కమ్ హియర్. లేదా మర్యాదపూర్వకంగా పిలవాలన్నా ప్లీజ్ కమ్ హియర్ అని అంటాం. సో ఇక్కడ మనం యు అనేది సబ్జెక్ట్. ఒకవేళ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు. అప్పుడు కమ్ హియర్ అనగానే అందరూ వచ్చే ప్రమాదం ఉంది. గో దేర్ అనగానే అందరూ వెళ్ళే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అందులో పర్టికులర్గా ఒక వ్యక్తిని కానీ, ఇద్దరిని కానీ, ముగ్గురిని కానీ ఇలా ఎక్కువ మంది వ్యక్తిని పిలవాల్సి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ పేరును మెన్షన్ చేయాలి. లత కమ్ హియర్, లత ఇటురా, లత గో దేర్ అంటే అక్కడికి వెళ్ళు. ఇక ఎక్కువ మంది ఒకేసారి ఎక్కువ మంది పిలవాల్సి వస్తే లత అండ్ రాజు కమ్ హియర్ అంటే లత రాజు మీరు ఇటు రండి. లత అండ్ రాజు గో దేర్ అక్కడికి వెళ్ళండి. ఇలా ఇక ఇలాంటి పదాలు అంటే వర్డ్ సెంటెన్స్ ముఖ్యంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ కనిపించినటువంటివి అంటే వాడకుండా ఉండేటటువంటివి చాలానే ఉంటాయి. ఇలాగే గో, కమ్ అన్నాం, సిట్ డౌన్. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ఏం చేస్తాం? కూర్చో. అలాగే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ స్టాండ్ అప్ అని అంటాం, అంటే నిల్చో. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడాల్సి వస్తే ఇప్పుడు పేరు పెట్టి వాడాలి. లత సిట్ డౌన్, రాజు స్టాండ్ అప్. సో అలాంటప్పుడు ఏంటి? ఆ పర్టికులర్ మనం ఎవరినైతే చెప్పామో వాళ్ళు మాత్రమే మన ఆజ్ఞని పాటిస్తారు. అయితే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. మామూలుగా ఒక వాక్యం పదం వాడాల్సి వచ్చినప్పుడు అది ప్రెడికేట్గా ఉంటుంది. దానికి ముందు సబ్జెక్ట్ అనేది యు అనేది గుర్తుంచుకోవాలి. లత, రాజు ఇవన్నీ పేర్లు. అంటే ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఇక ఉంది. దీనికి మనం దాని ముందు ఇంకెలాంటి పదం చేర్చాల్సిన అవసరం ఉండదు. అంటే ఎక్కువ మందిని చేర్చాల్సి వస్తేనే వాళ్ళ పేర్ల గురించి చెప్పాలి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ముఖ్యంగా వాక్యాన్ని మనం విడదీయడానికి అంటే విడదీయడానికి ఎందుకు విడదీస్తామంటే బాగా అర్థం చేసుకోవడానికి రెండు భాగాలుగా విభజిస్తాం. ఒక వాక్యాన్ని మొదట అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేయబోయే ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, వాటిలో ఈ పదాలు ఏమేమి వస్తాయనేది తెలుసుకునేటప్పుడు కూడా మనం ఈజీగా దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వాక్యాన్ని సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్గా విభజించుకోవాలి. ఈ సబ్జెక్ట్లోనే నౌన్, ప్రొనౌన్ ఇవన్నీ వస్తాయి. ప్రెడికేట్లో వర్బ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అనేది
ముఖ్యంగా ఇది ఏదైనా కావచ్చు. ఎవరు, ఏమిటి అనే పదాలకు అర్థాన్ని ఇచ్చేటటువంటిదే సబ్జెక్ట్. సాధారణంగా సబ్జెక్ట్ అనేది ఎప్పుడు వాక్యం మొదట్లోనే వస్తుంది. రాము వెంట్ టు స్కూల్ సబ్జెక్ట్. నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ. హైదరాబాద్ అనేది సబ్జెక్ట్. పెన్ ఈజ్ ఎ రైటింగ్ టూల్. పెన్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ డాగ్ ఈజ్ ఎ కేర్ఫుల్ అనిమల్. డాగ్ అనేది సబ్జెక్ట్. సో ఇలా ప్రతి వాక్యంలోనూ మనం గమనించేటటువంటి సబ్జెక్ట్ అనేది మొదటే ఉంది. ఇక్కడ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ లో కూడా గో దేర్, యూ గో దేర్, యూ అనేది సబ్జెక్ట్. అంటే గో దేర్ అనే దానికంటే ముందే సబ్జెక్ట్ ఉంది. కమ్ హియర్ అంటే యూ కమ్ హియర్, మనం ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్. రెడీకేట్ కంటే ముందే సబ్జెక్ట్ ఉంది. లత సిట్ డౌన్, లత అనేది కూడా సబ్జెక్ట్. ఇక్కడ మీకు సిట్ డౌన్ అనే దానికంటే ముందే ఈ సబ్జెక్ట్ ఉంది. వాక్యంలో నెక్స్ట్ రాజు స్టాండ్ అప్, వాక్యంలో మొదటనే సబ్జెక్ట్ అనేది వచ్చింది. సో మిగతాది ప్రెడికేట్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఎక్కడైతే సబ్జెక్ట్ మనకు కనిపించదో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది లేదా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అక్కడ యు అనేది ఉంటుంది అని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సో ఇది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. నెక్స్ట్ లెసన్ లో అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగములు. ముఖ్యంగా ఇవి 8 నౌన్, ప్రొనౌన్ ఇలా. వీటి గురించి నెక్స్ట్ లెసన్ లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాక్యంని రెండుగా విభజిస్తాం. ఒకటి సబ్జెక్ట్, నెక్స్ట్ ప్రెడికేట్. ప్రెడికేట్ లో వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇది మనం తర్వాత దాని గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ అయితే వాక్యాన్ని రెండుగా విభజిస్తాం, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి.